వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఒక వ్యక్తిని చంపడం ద్వారా దేవుని ప్రేమను క్రైస్తవ్యాన్ని ఆపుదామని అనుకుంటున్నటువంటి వ్యక్తులకు క్రైస్తవ్యము ప్రారంభము నుండి ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. సంఘము ఎంతగా హింసించబడితే అంతగా అభివృద్ధి చెందినటువంటి లోకంలో మనం జీవిస్తున్నాము. ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఇలాంటి హింసలు క్రైస్తవులకు సాధారణమే. కనుక ఇంకా ప్రజలు ఉత్తర భారతదేశంలో క్రైస్తవులను ఎంతగా హింసిస్తే అన్ని నూతన సంఘాలు పుట్టుకొస్తున్నాయి. కనుక ఒక ప్రవీణ్ పగడాల గారిని హత్య చేయడం ద్వారా క్రైస్తవ్యాన్ని భయపెట్టియాలని అనుకునే వారికి ఇది ఒక హెచ్చరిక లాంటి మాటగా గమనించాలి. దేవుడు ప్రేమామయుడు, ఆయన న్యాయమూర్తి, ఆయన చూస్తూ ఊరకుండేవాడే కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ కుటుంబానికి, సంఘానికి, క్రైస్తవ సమాజానికి పూర్తి మా యొక్క సానుభూతిని, మా యొక్క ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ప్రభుత్వము సరైన విధంగా సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాల్సిందిగా మేము సంఘ పక్షాన కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ దినం స్టేషన్ గన్పూర్ మండల పాస్టర్ల ఫెలోషిప్ కమిటీ పక్షాన మేము ఈరోజు విలేకరుల ముందుకు రావడం జరిగింది. వారి యొక్క మృతి విషయంలో అది రోడ్డు ప్రమాదం అని చెప్పి పోలీసు వారు కొంత ప్రాథమికంగా వారు గుర్తించడం జరిగింది. కానీ ఆయన యొక్క మృతి విషయంలో క్రైస్తవ సమాజానికి, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజానికి అనేకమైన అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలలో ప్రవీణ్ పగడాల గారు అనేకమైన డిబేట్లలో పాల్గొంటూ ఉన్నప్పుడు ఎందరో మనకు తెలుసు పేరు మోసిన మతోన్మాదుడు ఒక 10 నుండి 15 మంది ఓ మతోన్మాదుడు ఒక శక్తిగా తయారై, ఒక ముఠాగా తయారై ఈ లౌకిక దేశమైన భారతదేశంలో ప్రజలందరూ శాంతి సామరస్యాన్ని కలిగి కలిసిమెలిసి ఉంటూ ప్రేమ కలిగి ఉంటున్న ఈ ప్రజల మధ్య కేవలం మతోన్మాదులే ఈ యొక్క మతం అనే రంగు ఈ ప్రజల మీద రుద్ది ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ ఈ రీతిగా ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణానికి కారణం మతోన్మాదుల దుశ్చర్యగా భావిస్తూ ఉన్నాం. వారిని మతోన్మాదులను ఆ యొక్క సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానళ్లలో, డిబేట్లలో పాల్గొంటూ ఉన్నప్పుడు వారు పెట్టినటువంటి కామెంట్లను కూడా పరిగణలోకి తీసుకొని ఆయనను చంపుదామని, ఆయనను మూతి మీద బుద్ధి ఆ రీతిగా పెదవులు కోస్తామని ఈ రీతిగా చాలా సార్లు వారు కామెంట్లు పెట్టడం జరిగింది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర పోలీస్ అధికార యంత్రాంగం అంతా కూడా ఈ విషయంలో తగిన రీతిలో స్పందించి వారి కామెంట్లను ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాలని. ఎందుకోసమంటే అది ఇంటెన్షనల్లీ జరిగిన హత్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఉద్దేశపూర్వకంగా జరిగిన హత్య అది. అందుకోసమే ఆ యొక్క మతోన్మాదుల యొక్క కామెంట్లే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ తెలియజేస్తున్నది. కనుక ఆ ఇంటెన్షన్, వాళ్ళ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని గుర్తించి కఠినంగా వారిని చట్టపరంగా శిక్షించి క్రైస్తవ సమాజానికి ఒక ధైర్యం, ఒక అండ ప్రభుత్వం కల్పించాల్సిన అవసరత ఉన్నదని తెలియజేస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. నిన్నటి దినాన రాజమండ్రిలో జరిగిన ప్రవీణ్ కుమార్ మాస్టర్ గారి హత్య గురించి మేము నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున ఖండిస్తున్నాము. ఇలాంటి 3 హాస్టళ్ల మీద ఇలాంటి అగాత్యాలు రాబోయే రోజులలో ఇంకెక్కువగా జరుగుతాయి కావచ్చు. నిన్నటి దినాన మరి రాజమండ్రిలో, ఈరోజు తెలంగాణలో కానీ, ప్రపంచంలో కానీ, భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా జరుగుతాయి. కనుక గవర్నమెంట్ వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు, పోలీస్ వ్యవస్థ కానీ వెంటనే దీనిపైన సమగ్రంగా దర్యాప్తు జరిపి చట్టపరంగా వాళ్ళకు శిక్షించి ఆ కుటుంబానికి, ప్రజలకు న్యాయం చేయించాలని, క్రైస్తవులకు భద్రత కల్పించాలని, ఇలాంటివి ఇక ముందు కూడా ఇలాంటి పాస్టర్ల మీద ఇలాంటి హత్యలు, అత్యాచారాలు స్త్రీల మీద జరగకుండా ప్రభుత్వం వాళ్ళు చర్య తీసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ అందరూ దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, ఆ కుటుంబానికి నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున సానుభూతి, సంతాపము తెలియజేస్తూ ముగిస్తారు.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.